నమస్తే అండి. నేను మీ డాక్టర్ రఘువీర్ రాజు బూసా, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, రెనోవో నీలిమా హాస్పిటల్. మనము ఒక మానసిక రుగ్మతను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవాళ టాపిక్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే దీన్ని తెలుగులో అనువాదం చేస్తే దీన్ని భయం, లేకుంటే గాబరా, లేకుంటే హైబత్ ఇలాంటి వర్డ్స్లో మనం డిస్క్రైబ్ చేస్తుంటాం. ఈ లక్షణాలు ఏమవుతుందంటే గుండె దడ రావడం, కాలు చేతులు వణికిపోవడం, చేతులకంతా చెమట పట్టిపోవడం, చేతులంతా చల్లబడిపోవడం, చేతులైన కాలైన కానివ్వండి, ఇంకా ఊపిరి పట్టినట్టు అనిపించడం, గొంతులో ఏదో నిరికినట్టు అనిపించడం, ఇంకా ఏదో వాంతి వచ్చేస్తుంది, నాకేదో అయిపోతుంది, నేను చనిపోతానేమో, లేకుంటే పిచ్చెక్కిపోతుందేమో, ఇలాంటి లక్షణాలు ఏవైనా రావచ్చు. దీంట్లో కొన్నైనా కావచ్చు, పూర్తిగా కావచ్చు. అప్పుడప్పుడు ఈ లక్షణాలు ఎంత వచ్చేస్తాయంటే ఇంకా మనము షాక్కి గురైనట్టు ఉండిపోతాం అన్నమాట. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మరీ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, లేకుంటే ఏ సందర్భం లేకుంటే వస్తుంది. దీన్ని మనం పానిక్ అటాక్ అంటూ ఉంటాం. అయితే ఇలాంటి భయం, ఇలాంటి మానసిక రుగ్మత వేరే కారణాలతో కూడా రావచ్చు. ఎలా అంటే కొంతమందికి కుక్ అంటే భయం, కొంతమందికి ఇట్లా క్లోజ్డ్ సిచ్యువేషన్స్, ఎలా అంటే ఈ లిఫ్ట్స్ క్లోజ్ అయ్యే మొత్తం లిఫ్ట్లు అంటే భయం, కొంతమందికి సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు అంటే భయం, కొంతమందికి ఎత్తంటే భయం. ఇలాంటి సందర్భాల్లో వచ్చే భయాలు కొన్ని ఉంటాయి. కొన్ని జనాల మధ్యలో కలవాలంటే భయం, కొంతమందికి కొత్త వాళ్ళతో కలవాలంటే భయం, ఇంకొంతమందికి చిన్న విషయాలకి ఏమైనా జరిగిపోవచ్చేమో, నేను టైంకి వెళ్తానా లేదా, చిన్న విషయాలకి చాలా భయపడుతుంటారు. ఇలాంటి భయాలు అన్నిటినీ మనం ఎప్పుడైతే అవి మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో, అంటే ఇబ్బంది పడుతున్నాయో, మనం అందరితో కలవలేకపోవడం కానీ, లేకుంటే ఆనందంగా బతకలేకపోవడం కానీ, మానసిక రుగ్మతల వల్ల ఎప్పుడైతే ఈ సందర్భాలు జరుగుతుంటాయో దానికి ట్రీట్మెంట్ ఉంది. దాన్ని మానసిక పరిజ్ఞానాల్లో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మందులు కానీ, కౌన్సిలింగ్ కానీ, వేరే విధంగా అయినా సరే ట్రీట్మెంట్ ఇవ్వడానికి పూర్తి అవకాశం ఉంది. సో మీరు ఈ ఆరోగ్యంగా ఉండడానికి దీనికి ట్రీట్మెంట్ అవసరం అనిపిస్తే తప్పనిసరిగా రండి, ట్రీట్మెంట్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.